హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దోసకాయ కరపచ్చకాయ అన్నమాట. దోసకాయ 80 రూపాయలు పెట్టుకున్నాను. కరపచ్చకాయ అయితే 120 రూపాయలు పెట్టుకున్నాను అనమాట. కానీ కోస్తే తీపి అనేది లేదు. ఇలా కాదని చెప్పేసి జ్యూస్ అయితే కొడదాం అనేసి అన్ని ఇలా కోసి పెట్టుకున్నాను. అలాగే సజ్జ గింజలు కూడా నానేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకోటి ఏందిరా అంటే గోంది కత్తీర. ఇదైతే ఇప్పుడు ఉండే మాకైతే కోయట్లు ఎండలు అదరేస్తున్నాయి. అదే గోంది కత్తీర వేసుకొని జ్యూస్ తాగితే వేడికి వేడి తగ్గిపోతుంది. మంచి సలవ కొంచెం నీరసంగా ఉన్నా కూడా చాలా బాగుంటది అనమాట. గోంది కత్తీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకనేసి టైప్ లో ఉంటది, ఉప్పులుగా మన కలకండ ఎలా ఉంటది అలా ఉంటది అనమాట. దాన్ని 5-6 బిళ్ళలు వేసి వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టి చూసారు కదా ఇలా ఉబ్బిపోతుంది అనమాట. మన ఐస్ మాదిరి వచ్చేస్తుంది. అది కూడా వేసుకొని సజ్జా గింజలు వేసుకొని అలాగే ఈ ఐస్ చిప్స్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే చల్లగా ఉంటది కాబట్టి. నేను దీంట్లో చల్లదనం వాటర్ వేయం కాబట్టి మొత్తం కరపచ్చకాయ వేసే కొట్టాను కాబట్టి ఇది కూడా వేసుకుంటే చల్లగా బాగుంటది. జ్యూస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అనమాట. చాలా బాగుంది. అందులో గోంది కత్తెర వేసుకుని తాగినాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చు. అలాగే మాకైతే ఇక్కడ ఎండలు భయంకరంగా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాం. బయటకు వస్తే అడుగు పెట్టలేకున్నాము. ఆ డ్యూటీకి పోయినామా ఇంటికి వచ్చినామా అంతే అన్నమాట. అలా ఉండాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చింటే లైక్ చేయండి.